రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వైపు కారు మొత్తం ఖాళీ అయ్యి కాంగ్రెస్లో చేరుతుంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుంది. కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ సీనియర్ నాయకులు చెమటదీసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత నిజంగా సొంత పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో విలువ ఉందా? వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారా? ఒకసారి మాట్లాడదాం. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు అటు కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు బీజేపీ నాయకులు వరుసగా అధికార పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. ఓ నాయకులేమో చెడ్డీ గ్యాంగు సభ్యుడంటూ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు. మరో నాయకుడేమో మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటల్లో మీ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా నా సూటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికారంలోకి రాకముందు చాలా యాక్టివ్గా కనిపించారు, కానీ అధికారం వచ్చిన తర్వాత కొంత డల్ అయినట్టు అనిపిస్తున్నది. సో అందులో ప్రధానంగా రాముల్ నాయక్ ఎందుకు కనిపించొద్దు అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ వేదికల మీద, లేకపోతే ఎందుకు కారణం ఏంటి? అప్పుడు ఒక కసి ఉండే, కేసీఆర్ని దించడం, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి, దొరల గడికించి తరిమి కొట్టాలి, ఆ గడిలో ఉన్న వాళ్ళకు అందరికీ శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో ఆ రోజు చురుకైన పాత్ర పోషించడం జరిగింది. అధికారంలో వచ్చినాం. అధికారంలో వచ్చి కొత్త ప్రభుత్వం కదా, పదవులకు ఆదానికో కాకుండా ముందుగా ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా రావాలి. దివాలా తీసేసిండు, మొత్తము గల్లపెట్ట ఖాళీ చేసిండు, మన చేతికి అప్పగిచ్చిండు. డైనామిక్ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు, మంత్రులు అందరూ కలిసి కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టం చేస్తారు కదా. ఉదాహరణకు అన్ని విధాలుగా ఇది చేస్తున్నాం, ఎప్పుడో వాళ్ళు వెంబడే ఇది చేస్తున్నాం. కానీ ఇవాళ గాంధీ భవన్ కంటే కొంత ఇది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు బ్రహ్మాండమైన ఓట్లు వేసి దాదాపు 40-45 సీట్ల మీద లంబాడాలు గెలిపించారు. మళ్ళీ సేమ్ టైం పార్లమెంట్ గిట్ట అదే ఓట్లు పోలు కావాలనే ఉద్దేశంతో బాగా తిరుగుతున్నా. పార్టీ ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా 17 పార్లమెంట్లో మొన్న చూడండి, ఖమ్మం పోయినా, తర్వాత నల్గొండ పోయినా, తర్వాత మిర్యాలగూడ, మొన్న ఆదిలాబాద్, ఈ విధంగా మొన్న జైరాబాద్, నిన్ననే జైరాబాద్కి నుంచి నైట్లో వచ్చిన. అందు గురించి కొంత టైం ఇది కాక కానీ రోజు వాళ్ళు ఇచ్చే కౌంటర్ మీద రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ టైం దొరకక మీరు అట్లా ఎందుకు వస్తలేరు, అప్పుడు చురుకుగా ఉన్నారు, ఇప్పుడు ఢీలా పడ్డారు అనేది. ఢీలా ఏం లేదు, మీరే కాదు విలేకరులు, చాలామంది కార్యకర్తలు గిట్ట అదే చెప్తారు, అన్న మీరు కనిపిస్తలేరు అంటే. అటువంటిది ఏం లేదు తమ్మి, తిరుగుతున్నాము, పార్టీ పనే చేస్తున్నాము. గాంధీ భవన్లో వస్తే తప్పకుండా ప్రెస్ పెడతాం, వాళ్ళకి కౌంటర్ చేస్తాం. అక్కడ కౌంటరు కొంత ఇది అవుతుందనే ఉద్దేశంతో మీరు అన్నట్లు కొంత వారంలో 2 రోజులన్న గాంధీ భవన్లో పోయి ప్రెస్ పెట్టి ఏదైతే బీఆర్ఎస్ చేసిన అవినీతి కానివ్వండి, ఆ విధంగా అయిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నోటుకు ఏం లేకుండా వాళ్ళు ప్రతిదీ ఏదో మాట్లాడుతున్నారు. ఇలా చూడు చెడ్డి గ్యాంగ్ అని ఒకళ్ళు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కాగానే బీజేపీలో పోతారని దుష్ప్రచారం చేస్తూ. కానీ రాముల్ నాయక్ గారు ప్రధానంగా అధికారంలోకి వచ్చాక అధికార పార్టీలో ఉన్నప్పుడు బాగుందా, ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని విమర్శించినప్పుడు ప్రశ్నించినప్పుడు బాగుందా? ఎప్పుడు బాగుంటుంది? ఇప్పుడు అధికారంలో వస్తే ఒక బాధ్యత ఇదవుతుంది మనిషి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రశ్నించే గొంతు ఉంది. ప్రశ్నించే గొంతు ఇవాళ అధికారంలో వచ్చింది. చూచ తప్పక మనం మాట్లాడాలి. ప్రతి విషయం మీద మనం రియాక్ట్ అయ్యి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మేము పదవులో ఉన్నా లేకపోయినా అధికారంలో అయితే ఉన్నాం కదా. అందుగురించే ఇవాళ కేసీఆర్ని, కేటీఆర్ని తప్పకుండా మేము ఉద్యమకారులము, వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు. వారి గురించి ప్రతి అంశం మాకు బాగా తెలుసు, వాళ్ళు ఎంత ఇది చేస్తారు అనేది. దాని మీదనే మనం మాట్లాడాలనుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఇంకా ప్రజలు గుణపాఠం చెప్తారు. 0 వచ్చిన ఒక సీట్ గిట్ట గెలిచే అవకాశాలు లేవు. అందుగురించే ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అంటుంది.
ఇంకా కొన్ని రోజులైన తర్వాత బీజేపీలో విలీనమైన తర్వాత తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విఆర్ఎస్ అంటే ఇది కొత్తగా వాలంటరీ రిటైర్మెంట్. ఓకే, విఆర్ఎస్ విఆర్ఎస్ ఓకే. ఈ విధంగా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి గిట్ట తెలుసు ఇక్కడ మాకు ప్రజలు నమ్మిర్రు, 10 సంవత్సరాలు మేము ఇది చేసుకుందాం, దోచుకుందాం, దంచుకుందాం, జేబు నింపుకుందాం, ఈ విధంగా మాకు అది అయిపోయింది అనే ఉద్దేశంతో లండన్ దుబాయ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి ఏది చూసుకుంటున్నారు. ఓకే, ఇండియాలో ఉంటే మనకి ఇది కాదు, అందు గురించి విదేశాలలో పారిపోవాలనే ఉద్దేశం వారికి ఉంది. ఆ కార్యకర్తలు గిట్ట ఇవాళ చూడండి ఎమ్మెల్యే లైన్ కడుతున్నారు. ఓకే, కాదు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానికే ప్రధాన కారణం వాళ్ళని బెదిరిస్తున్నారు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అంటున్నారు కదా. నిజంగా బెదిరిస్తున్నారా మీరు? మేము బెదిరిస్తున్నామా? వాళ్ళ దగ్గర ఉంటే మా ఫ్యూచర్ లేదు, మా భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు అసలు మాట్లాడనియలేదు, ఏం చెప్పేటోళ్ళం కాదు. రామారావు గెలవాలన్నా వాళ్ళకు బాగా ఇబ్బంది ఉండే. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ముఖ్యమంత్రిని 1 గంటలో గెలవచ్చు. ఈ దానికంటే అది మంచిగా ఉంది కదా. ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, పనులు చేసుకోవచ్చు. కార్యకర్తలు ఎవరైతే మనం మాట ఇచ్చినా వాళ్ళకి ఇంత అధికారంలో ఉంటే ఇది చేస్తామనేది మేము బెదిరించడం కాదు. వీళ్ళు ఆ రోజు దొరతనం అహంకారం చూపెట్టిరుడు అవి ఆ ఎమ్మెల్యేలకు యాదకు వస్తుంది. అందు గురించే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండవద్దు, మేము బెదిరించడం ఏముంటుందండి. కానీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ వాళ్ళ ఇల్లీగల్ భవనాలని కూల్చివేయడం, లేకపోతే ఇతర చోట వాళ్ళ మీద కేసులు పెట్టించడం లాంటివి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు అనేది బయట నడుస్తున్న ప్రచారం. బెదిరింపులకు మేమెందుకు పాల్పడతాం? ఇలా భవనాలు ఎక్కడ కూల్చేసినాం? ఏ ఎమ్మెల్యే కూల్చేసినాం మీరు చెప్పండి ఒకసారి. మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి మల్లారెడ్డికి సంబంధించింది అది ఒకటి, ఏది ఎల్టీఎఫ్లో కానీ పర్మిషన్ లేనిది కానీ అది చేసినాము. తర్వాత ఏ ఎమ్మెల్యేలు వాళ్ళకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఎమ్మెల్యే కూల్చేసినాం చెప్పండి. ఒక మల్లారెడ్డికి కూల్చగానే మల్లారెడ్డికి భయభ్రాంతులు చేసి ఫస్ట్ మల్లారెడ్డే రావాలి కదా. ఇలా మల్లారెడ్డి నమస్తే తెలంగాణలో 100 సంవత్సరాలు 420 ఇది అని చెప్పిండు. ఈ విధంగా వాళ్ళకు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వమంటారు. వాళ్ళు ఇవ్వకపోతే బిడ్డ మేము చూస్తామంటారు. అటు కక్కలేక ఇటు మింగలేక ఏం చేయాలో అర్థం కాక ఇదవుతురు వాళ్ళు. అందు గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మాకు ఎవరిని పిలిచే అవసరం లేదు, వాళ్ళే వచ్చి మేము పని చేస్తామనే పద్ధతిలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ రావాలి, పని చేయాలి అనే ఉద్దేశం మాకుంది కాదు. మేము ఎవరిని భయపెట్టి. కానీ రామనాయక్ గారు ఎప్పుడన్నా అనిపించిందా అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు, మీరు కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఇటువంటి సీనియర్ నాయకులంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి నామినేటెడ్ పోస్టులు లేవు, ఎంపీ పదవి లేదు, ఎమ్మెల్సీ లేదు, ఒక మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా అనిపిస్తున్నదా? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, మమ్మల్ని మర్చిపోయేటటువంటి బాధ ఏమైనా కలుగుతున్నదా? లే, పార్టీ అధిష్టాన వర్గం ఉంటుంది. ముఖ్యమంత్రి గిట్ట మూమెంట్లో పనిచేసి వచ్చినోడు. ఒక ఉదాహరణకు ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత ముఖ్యమంత్రిగా. మంత్రి చేయలే కదా, ఏ మంత్రి చేయలే, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ పార్టీ వచ్చిన తర్వాత 3-4 నెలల్లో ఎవరికి అర్జెంట్ చేస్తారో చేసిరు. మొన్న 37 మంది చైర్మన్లను ఇచ్చేసిరు. మహబూబాబాద్లో బాలరామ్ నాయక్ని ఒక జాగలో ఎంపీగా చేసేసారు, ఇక్కడ బెల్లయ్య నాయక్ని ఒక చైర్మన్గా చేసేసారు. ఈ విధంగా ఎవరిని ఎక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ ఇది చేస్తుంది. కొంత లేట్ అవుతుంది కానీ తప్పకుండా అవకాశాలు వస్తాయి, అటువంటిది ఏమి ఉండదు. పార్టీలకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. అందు గురించే ఇవాళ మేమేం తొందరపడేది లేదు. మేము మళ్ళీ పార్టీకి ఏమన్నా జరిగినప్పుడు అందరికంటే ముందుగా తప్పకుండా ఉంటాం, డిఫెండ్ చేస్తాం, పార్టీ పరంగా వాదిస్తాం, మాట్లాడతాం. ఈ విధంగా మేము తప్పకుండా ఇది చేస్తాం కానీ సైలెంట్ అయ్యారు అనేది కాదు.
ఇవాళ పార్లమెంటు పార్టీ వచ్చిన తర్వాత బాధ్యతలు ఇంకా పెరుగుతాయి కదా. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడా జాతికి సంబంధించి ఒక నాయకుడిగా, ఒక జాతి నాయకుడిగా ఉన్నటువంటి రాముల్ నాయక్ని ఉపయోగించుకొని 119 నియోజకవర్గాల్లో మీ ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే రాముల్ నాయక్ని ముందులా నడిపిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవకాశం ఉందా? ఆ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటుందా పార్టీకి? 100% మొన్న మేము పార్టీ పరంగా మా అడ్వైజర్లతోటి గుర్తువడం జరిగింది. వాళ్ళు ఒక్కటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోయినసారి మనం పార్లమెంట్లో కానీ, మన కోడంగల్ కానీ, తాండూరు కానీ, తర్వాత పరిగి కానీ, జడ్చెర్ల, షాద్ నగర్, మహబూబ్ నగర్, కోడంగల్, తర్వాత మన నిజామాబాద్లో రూరల్, ఎల్లారెడ్డి, అదేవిధంగా మన ఏది మన దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కల్వకుర్తి, అదేవిధంగా మన హుజూర్ నగర్, తర్వాత కోదాడ, ఇదంతా ట్రైబల్ లంబాడా. మళ్ళీ ఇంకా ఎవరు లేరు ఇక్కడ. నీకు మైబాడ్, డోర్నకల్, ఇల్లెందు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైరా, తర్వాత నీకు పాలేరు, పొంగులేటి పోటీ చేసిన దగ్గర 50-56 వేల ఓట్లు ఉన్నాయి. సేమ్ అదే పర్సంటేజ్ ఇంకా ఇప్పుడు మనకు పడాలనే ఉద్దేశంతో పార్టీ అన్ని నియోజకవర్గాలలో ఇచ్చేయమంటారు. తప్పకుండా 17 పార్లమెంట్ ఏ బాధ్యత ఇచ్చినా మళ్ళా దేశ ప్రధాని రాహుల్ గాంధీ కావాలి, అబ్కే బార్ 400 పార్ అంటారు. ఖాళీ కన్ఫ్యూజ్ చేస్తుండే ఆయన. మీరేమో కన్విన్స్ అవుతారు, అరే 400 కాదు 300 అన్న వస్తాయి, 350 అన్న వస్తాయి. ఎక్కడికెంచి వస్తాయి? 400 సీట్లు ఎక్కడికెంచి వస్తాయి? ఇవాళ మీకు 25 కర్ణాటకలో వచ్చింది. ఈసారి కర్ణాటకలో 25 ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆ రోజు మీకు రాజస్థాన్లో 20 సీట్లు వచ్చినాయి, వచ్చే అవకాశాలు ఉందా? మహారాష్ట్రలో ఆ రోజు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ 2 మిత్రపక్షం ఉండి 41 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఒకటే సీట్ మా కాంగ్రెస్కి వచ్చింది. ఈసారి ఉద్ధవ్ కానీ, ఎన్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా 42 మేము గెలిచాయి. ఇవి అన్నీ ఇప్పుడు యూపీలో ఇంత పెద్ద పని చేసినప్పుడు 62 సీట్లు వచ్చినాయి. ఎస్పీ అలాగే చేసింది, కాంగ్రెస్ పార్టీ అలాగే చేసింది, బీజేపీ అలాగే చేసింది. ఇప్పుడు ఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటుంది, అక్కడ సీట్లు తగ్గుతాయి. మీరేమో 80కి 80 వస్తుంది, రాముని గుడి కట్టిరు కదా, ఇది అంతా చెప్పుకోవడానికి, మీడియాని ఇది చేయడానికి తప్ప. రాహుల్ గాంధీ ఒక మాట చెప్పింది, ఈసారి 186 సీట్ల కంటే ఎక్కువ రాదు. అటువంటి పరిస్థితిలో ఉంది. బయట అయితే గంభీరంగా ఇది చేస్తున్నారు. ఇవాళ అబ్కే బార్ 400 పార్ కాదు, అబ్కే బార్ నరేంద్ర మోదీది సర్కార్ ఉండదనే ఉద్దేశంతో మాకు బాగా నమ్మకం ఉంది. దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతాడు. ఓకే, ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు వరుసగా గతంలో రాజసింగ్ కావచ్చు, ఇక కొంతమంది నాయకులు కామెంట్ చేస్తారు, లక్ష్మణ్ కావచ్చు. ప్రస్తుత రాజకీయ తరుణాలు చూస్తూ ఉంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అంటున్నారు, మా ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేయడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ ఢిల్లీలో ఎమ్మెల్యేలను టచ్ చేయడం, లేకుంటే ముఖ్యమంత్రులను జైలుకు పంపించడం, వాళ్ళకి అది ఉంటుంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మా బీజం, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఆయన ఏమో మన ఒక కమిటీలో ఆయన చైర్మన్ ఉన్నాడు, నేను మెంబర్గా ఉన్నా, ప్రచార కమిటీ. మొన్నటి వరకు చేసిండు. చేసిన తర్వాత కొంత ఇదై ఆయన తొందరపడి పార్టీ మారేసి అటుపోయిండు. భారతీయ జనతా పార్టీకి మేమెందుకు టచ్ చేస్తామండి? ఉన్న 9 మంది 10 మందిలో మేమెందుకు టచ్ చేస్తాం? మాకు అవసరమే లేదు. ఇక్కడ దాదాపు 63-64 సీట్లు మేము గెలిచినాము. ఇవాళ మళ్ళీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. మాకు బీజేపీ తోటి సంబంధం ఏంది? మమ్మల్ని టచ్ చేయండి, మిమ్మల్ని కూల్ చేస్తాము అని మేము టచ్చే చేయడానికి పోతలేము, మేము టచ్చే చేయము. మరి ఎట్లా కూల్ చేస్తారు? మాకు ఏ విధంగా కూల్ చేస్తారు? మీరు హిమాచల్ ప్రదేశ్లో కూల్ చేసినట్లు, లేకుంటే ఇంకో రాష్ట్రంలో కూల్ చేసినట్లు కూల్ చేస్తారా? ఇక్కడ తెలివి పరులు జనాలు ఉన్నారు, తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు, పోరాటే శక్తి ఉంటుంది, ప్రశ్నించే గొంతులు ఉంటాయి. కానీ ఈ విధంగా మీరు ఎక్కడంటే అక్కడ మేము ప్రభుత్వం మధ్యప్రదేశ్లో పడేసినాం,
మేము అదే రోజు కమల్ సింగ్ కనుక ఆయన కమల్నాథ్ కనుక ముఖ్యమంత్రి ఉండి వీళ్ళ ఎమ్మెల్యేగా ఒక 20 మందిని తీసుకుంటే ఇవాళ గవర్నమెంట్ పడకపోతుండే మాది. కానీ మాకు అటువంటిది లేదు కదా, వీళ్ళకు ఉంది. అందు గురించే మీరు టచ్ చేయండి, చూస్తాం. అందరు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు గిట్ట వచ్చేటట్లు ఉన్నారు. వీళ్ళతోటి కాదు, ఇది రాదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటి నుంచే ఇట్లా చెప్తే కొంత భయంతో మా వాళ్ళు ఆగుతారనే ఉద్దేశంతో ఇదైతుంది తప్ప ఇలా మాకు టచ్ చేసే అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యే మాకెందుకండి. కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదిలో భయం పుట్టుకున్నది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, అందుకే వలసగా కారు నుంచి ఖాళీ చేసి కాంగ్రెస్లోకి జాయిన్ చేసుకుంటున్నారు అంటున్నారు. భయపడుతున్నాడా మీ ముఖ్యమంత్రి? భయపడే వ్యక్తేనా? మా ముఖ్యమంత్రి భయపడతాడా అండి? ఎందుకు భయపడతాడు ముఖ్యమంత్రి? మెజారిటీ ఉంది మాకు, ప్రభుత్వం పనిచేస్తుంది, ఎందుకు భయం ఉంటుంది? మా పన్నులను, మా గ్యారంటీ స్కీమ్లను చూసి ఇవాళ ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ ఏదో భయపడి కారు ఖాళీ చేసారు. కారు ఖాళీ కాలే. పోయినసారి 12 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకి తెలుసు. నార్కో టెస్ట్ పెట్టండి ఎంత ఇచ్చారో. మేము డబ్బులు ఇస్తున్నామా ఎమ్మెల్యేలకు ఎవరికన్నా? లేకుంటే మీరు రండి మేము మాకు పదవి ఇస్తాం అది అని చెప్తున్నామా? ఇలా సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వచ్చిండు మొన్న. ఇవాళ మాగంటి వస్తాడు రేపు, తర్వాత ప్రకాష్ గౌడ్ వస్తాడు. అందరూ టచ్లో ఉన్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తం సీటే ఖాళీ అయిపోతుంది. బీఆర్ఎస్ది మొత్తం సీట్లు ఖాళీ అయిపోతుంది. లాస్ట్లో 16వ అన్న గిట్ట ఈసారి పార్లమెంట్ ఎన్నికలు చూసి నేను గిట్ట వచ్చేస్తా అనే పద్ధతిలో ఉంటాడు. అట్టిగానే బట్టగాల్సి బదలాం చేస్తున్నారు రాముల నాయకులు, లేకపోతే నిజంగానే నాయకులు వస్తారు? అరే మీరు చూస్తూ ఉంటారు కదా, తొలి వెలుగు ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక 3-4 నెలల తర్వాత బట్టగాల్చి ఇది చేసినామా, లేకుంటే ఓ రాములు నాయక్ ఆ రోజు చెప్పింది వాస్తవమా అని మీరే చెప్తారు కదా. అవును, ముహూర్తం ఫిక్స్ చేసిరా వాళ్ళు? ముహూర్తం ఏం లేదు. మేము డోర్లు ఓపెన్ చేయలే, ఇంకా కిటికీలే ఓపెన్ చేసినాం. ఇంకా డోర్ గిట్ట ఓపెన్ చేస్తే ఒక్కడు ఉండడు. అక్కడ కొడుకు, తండ్రి, అల్లుడి గిట్ట ఆయన గిట్ట ఆడ ఏకనాథ్ సిండే తయారవుతాడు. ఏకనాథ్ సిండే అంటే బాగా గుర్తు చేసారు. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటారు, కొంతమంది బీజేపీ నాయకులు అంటారు. కాంగ్రెస్ పార్టీలోనే 5 మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేది వాళ్ళే, ప్రభుత్వాన్ని బద్దలు కొట్టేది వాళ్ళే అనేటువంటి రీతిలో మాట్లాడుతారు. ఎందుకు కూలుస్తారండి? 10 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం లేదు, హాయిగా అందరికీ పవర్ ఉంది, ప్రజలకు సాయం చేస్తారు. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో ఇక్కడ ఈ ప్రభుత్వం కూల్చేయడం కాదు కదా. సొంత పార్టీ నాయకులే ప్రభుత్వాన్ని కూలుస్తారంటారు కదా. ఎట్లా కూలుస్తారండి? సొంత పార్టీ నాయకులు ఎందుకు కూలుస్తారు, ఇది చేస్తారు, ఎందుకు గవర్నమెంట్ని పడేస్తారు? ఇది కావాలని ఒక మ్యాచ్ దాంట్లో ఒకటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడతారు. నేను సొంత పార్టీ వాళ్ళు మన ఇంటిని మనం కాల్చుకుంటామా, ఇంగ్లం పెట్టేస్తామా? ఒక ఇల్లు కడతాము, ఒక గుడిసెలో ఉంటాము, అది కుటీరం లెక్క ఉంటుంది, అది కాల్చుకుంటామా? అట్లా మా ఎమ్మెల్యేలు అందరు కట్టుదిట్టంగా బ్రహ్మాండంగా ఇది ఉన్నారు. జనాలలో పోతారు, ముఖ్యమంత్రిని కలుగుతారు, జనాల సమస్యలను ఇది చేస్తారు. మొన్న మా నారాయణఖేడ్లో దాదాపు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేసిండో 49 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇచ్చిండు అభివృద్ధి కార్యక్రమంలో. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు పోయి ఆడగ ఇది చేస్తే నేను మొన్న చెప్పిన ముఖ్యమంత్రి గారికి, అన్న నువ్వు నాకు ఒక 100 కోట్లు ఇస్తాను తాండలకు, జర గల్లపెట్టే ఖాళీ ఉంది రాములన్న, తర్వాత చూద్దాం అన్నాడు. ఇట్లా అభివృద్ధిగా ఇది జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు ఇది అవుతారు? ఇవాళ మీకు ఎమ్మెల్యేలే ఇది చేస్తారు, మీ వాళ్ళే ఇది చేస్తారు. ఎందుకు చేస్తారండి? 10 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలు ఈ బీఆర్ఎస్కి ఉండకుండా చూడడానికి మాకు ప్రజలు ఇది చేసిర్రు. ఆ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఏదైతే మాటలు ఇచ్చిరో అదానికి కట్టుబడి ఉంటాము. మాకు అది దృష్టి, మాకు ప్రధానమంత్రి, మాకు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని ఆ కుటుంబం త్యాగం చేసింది. ఆ కుటుంబాన్ని రుణపడి ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి. అందుగురించి ఆమెను ఇది చేయడానికి మేము ఎక్కడ ఇది కాదు. 17కి 17 పార్లమెంట్ సీట్లో బ్రహ్మాండంగా ఇది చేస్తాం, పోటీ ఇది చేస్తాం. అందులో ఒక్క సీటు అటు ఇటు కావచ్చు, కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తారు. 16కి 16 వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు. ఈ ముఖ్యంగా రాష్ట్రంలో చూస్తారు, దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది సంచలనంగా క్రియేట్ చేస్తుంది. సో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది. అటువంటి ఫోన్ ట్యాపింగ్ రాముల నాయక్ ఎప్పుడైనా బాధితుడుగా ఉన్నాడా? ఎప్పుడైనా మీ ఫోన్ ట్యాప్ అయిందా? అయినట్టు అనిపించిందా? నాకు ఒక అధికారి అన్నట్టు
ఆయనకు చెప్పాను కానీ నాయక్ సాబ్ నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్నాడు. ఎప్పుడు సార్ ఇది దాదాపు 2-3 సంవత్సరాల క్రితం. ఓకే, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇది జర చూసి మాట్లాడు అన్నాడు. నాది ఏముంది సార్, నేను చెప్పాలి నాన్న, నా ఫోన్ ట్యాపింగ్ ఉందని నాకు ఆస్తులు లేవు, నాకు ఏం లేవు, బ్లాక్ దందలు లేవు, బ్లాక్ మనీ లేదు, ఏమన్నా ఉంటే ఆయన గురించే మాట్లాడుతూ ఉంటా. నాదయ్యింది, రాజేందర్ది అయింది, అందులో మంత్రులది గిట్ట అయింది. ఓకే, వాళ్ళ పార్టీలో మంత్రులది గిట్ట అయింది, హీరోనీలది అయింది. ఇవాళ నువ్వు చూసినావు కదా జ్యోతి పేపర్లో, ఎవరో వేణుమాధవ్ అని 4 లక్షల షేర్లు తీసుకొని వాళ్ళేమో ఆయనతోటి రాపించుకొని ఇవాళ ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసిండు. ఇలా ఎంత పెద్ద ద్రోహం అంటే ఇది, దేశ ద్రోహం కంటే ఎక్కువ పెద్ద కేసు ఇది. ఇవాళ మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం, తప్పకుండా వీళ్ళు జైలుకు పోతారు, చిప్పకూడు తింటారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్కు మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేవలం బదలాం చేస్తున్నారు మమ్మల్ని. అట్లా బదలాం చేసిన వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసే ప్రయత్నం కూడా చేశారు మీ పార్టీ నాయకుల మీద. ఎన్ఎం శ్రీనివాస్ ఎటువంటి సంబంధం లేదా, నార్కో టెస్ట్ పెట్టమని ముఖ్యమంత్రి గారికి. తర్వాత అధికారులను ఎవరు ఆదేశాలు ఇచ్చిండో ఆ అధికారులను పెట్టండి. అధికారులు ఎందుకు చేస్తారండి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన రాధాకృష్ణ కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, మొత్తము ఎర్రబల్లి దయాకర్ అటువంటి వాళ్ళు కానివ్వండి, హరీష్ రావు అటువంటి వాళ్ళు కానివ్వండి, కొన్ని సంవత్సరాలు విడిపోయినాయండి. ఇలా చెప్తున్నారు వీళ్ళు. సంతోష్ రావు కానివ్వండి, రోజు అది ఎన్నుకుంటా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మేము డబ్బులు తీసుకుపోతాం, మా కార్లనే డబ్బులు ఉన్నాయని వాళ్ళకి ఎట్లా సమాచారం ఉంటుంది. మొత్తము ఏ ఎన్నికలు వచ్చినా ఎవరు ఎక్కడేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు చేసుకొని ఇవాళ బయటికి వచ్చింది. ఇవాళ మీ దగ్గర 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రాకపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ బయటికి వస్తుంది కదా. అందుగురించి ఫోన్ ట్యాపింగ్ నాది అయింది, అందరిది అయింది. రేవంత్ రెడ్డిది గిట్ట అయింది, ముఖ్యమంత్రిది. ఆ రోజు ముఖ్యమంత్రి కాదు, మా కోమటిరెడ్డిది అయింది, మా ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అందరిది అయినాయి. అందుగురించే మేము అంటున్నాం కదా, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రో ఎంత పెద్దవాడైనా అతన్ని వదిలేది లేదు, 100% వారికి జైలుకు పంపిస్తామనేది ఉంది మాకు. కవిత గారి ఇష్యూని ఎట్లా అనిపిస్తుంది సార్? పార్లమెంట్ ఎన్నికల్లో ఇది డైలీ సీరియల్ ఎక్కడ 2 నెలల సాగి ఇప్పుడు జైల్లోకి వెళ్ళినటువంటి సందర్భం ఏమనిపిస్తున్నది ఈ కవిత ఇష్యూని చూస్తుంటే? కవిత ఇష్యూ చూస్తే మన నవ్వు వచ్చింది నాకు. ఒక పిటిషన్ వేసుకోరు, మా కొడుకుకు 10th ఎగ్జామ్ ఉంది, నేను లేకపోతే రాయలేను. మళ్ళీ ఖైదీల కొడుకులు ఎంతోమంది ఉన్నారు కదా బయట, ఎంతోమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళ కొడుకులు గిట్ట ఉన్నారు, లేడీస్ అమ్మలు ఉన్నారు ఖైదీలు, వాళ్ళ పిల్లలకు మళ్ళీ నీ పిల్లల దాని మీద ఇంత ఇది ఉంటే మళ్ళీ 10 ఏసి 5 ఏసి 2 ఏసి సంవత్సరాల నుంచి లోపల జైల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు కదా. ఇవాళ ఆమె బయటికి రావడానికి ఎలక్షన్లో నేను బయట తిరగాలి, మళ్ళీ నేను జనాలకు చెప్పుకోవాలి, మైకు పట్టుకోవాలి, కవితమా అనేది నేను ఇది చేసుకోవాలి అనే ఉద్దేశంతో తర్వాత తెల్లారి మళ్ళీ ఇంకోటి ఉండే కదా ఏసీబీలోది, వాళ్ళు ఏమైంది మళ్ళీ ఇది చేసారు కదా. ఇవాళ కోర్టు ఏదైతే ఆలోచన చేస్తుందో బెయిల్ ఇచ్చేటప్పుడు ఇస్తుంది, ఏదప్పుడు ఇయ్యది. అందు గురించే ఇవాళ మీరు డ్రామాగా చేసి నా కొడుకులు లేని చదవడు నేను, మళ్ళీ ఇవాళ తల్లిదండ్రులు లేని కొడుకులు ఎందుకు చదువుతున్నారు? ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఫస్ట్ క్లాస్ మార్కులు తీసుకువస్తున్నారు. పిల్లల చదువుల మీద ఉంటుంది, తల్లిదండ్రులు పక్కకు ఉంటే ఏం కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. ఏమనిపిస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది అనిపిస్తున్నదా? ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా కూడా మేము మళ్ళా కేసీఆర్ను సీఎంగా చూడబోతున్నటువంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఎవరిది వస్తుంది? హరీష్ రావు అంటున్నారు, హరీష్ రావుది వస్తాడు, హరీష్ రావు కేటీఆర్ది వస్తుంది. ఏ కార్యకర్తలది ఎందుకు వస్తలేదు, ఏ ఎమ్మెల్యేది ఎందుకు వస్తలేదు, ఏ మాజీ ఎమ్మెల్యేలది ఎందుకు వస్తలేదు, ఏ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లది ఎందుకు వస్తలేదు? వీళ్ళు చెప్పుకోవడానికి 3 చెప్తారు, మళ్ళీ మేము అధికారంలో వస్తాం. 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, ఈడ 10 సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు మేము ఇక్కడ రాజ్యాధికారంలో ఇక్కడ ఉంటాము, 10 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు వరకు బీఆర్ఎస్ బై టీఆర్ఎస్ అవుతుంది, టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అవుతుంది, రౌండప్ అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతేగాని ఆ పార్టీ పుట్టింది ఎందుకు? తెలంగాణ గురించి. ఓకే, తెలంగాణ వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆంధ్రజ్యోతిలో మన ప్రొఫెసర్ ఎవరు జానయ్య
ఒక ఆర్టికల్ రాసిండు, మీరు చూడండి ఎంత అవినీతి జరిగింది, ఏ విధంగా ఉంది. సోయిట్ అటువంటి దేశాలలో ఇటువంటి ప్రాజెక్ట్ మేము కట్టలేమని కొన్ని లక్షల డాలర్లు ఇచ్చేసి రిటర్న్ తీసుకుర్రు. మంచి మేధావులతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇటువంటి ప్రాజెక్ట్ ఇది కాదనేది చెప్పిన తర్వాత గిట్ట అటువంటి ప్రాజెక్టు ఇచ్చేసుకొని అవినీతిలో కురుక్కోపోయి ఇవాళ మీరేమో మేము మళ్ళీ వస్తాము అంటే. కానీ కేసీఆర్ అంటుడు కదా సార్, ప్రధానంగా మీకు కాంగ్రెస్కు కాళేశ్వరాన్ని రిపేర్ చేయ చేతన అయితే లేదు, 50,000 మందితోటి కాళేశ్వరం వెళ్తా ధర్నా చేస్తా అంటున్నాడు. అవసరమైతే వానాకాలం తర్వాత అక్కడిని నిలబడి తొక్కి నేను ఆ యొక్క పంపులను నడిపిస్తా, నీళ్ళు అందిస్తా రైతులకు అంటున్నాడు కదా. ఏమైనా పొలం బాట కూడా చేసిండు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒప్పుకుండు 32 పండ్లలో 2 పండ్లు ఊడిపోతాయి అనుకోండి, 32 పండ్లను తీసేస్తామా, తీసేయలేము అని ఆయన చెప్పిండు. కానీ ఆయనకు బాగా తెలుసు ఈ ప్రాజెక్ట్ ఉండదు, ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది, ఈ ప్రాజెక్టు మీద అవినీతి మీద నేను ఇదవుతాను, వచ్చేసారి కనుక వర్షం గంట విపరీతంగా కనుక వస్తే ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఓకే, అందుగురించి ప్రాజెక్ట్ని మరమ్మత్తు చేయలేదు, ప్రాజెక్టు 2 జాగాలు ఇసుకలో కట్టినాం, ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇవాళ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఒక ఇల్లు కట్టినాం మనం, 10 సంవత్సరాలు ఇంత క్రాక్ రాదే. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు నీవు 2-3 సంవత్సరాలలో నీకు పర్రెలు బాసి పిల్లర్లు కింద మీద అవుతూ ఉంటే ఇప్పుడు ఇవి 2 అయినాయి, తర్వాత ఇంకా 4 అవుతాయి, తర్వాత 10 అవుతుంది. అందుగురించి వచ్చే వర్షాకాలం వరకు నేను ప్రాజెక్ట్ మీద ఇది చేయకపోతే ఇంకో కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, ఆ రోజు మరమ్మత్తు చేస్తే ఈ ప్రాజెక్ట్ ఉండేది అనే విధంగా తప్పించుకోవడానికి, మా మీద బురద జల్లడానికి, ఆ రోజు ప్రాజెక్ట్ కట్టినప్పుడు మళ్ళీ పర్రబాసేటప్పుడు నీవే అధికారంలో ఉన్నావు కదా. ఆ రోజు 50,000 మందిని మనం కూలి పని చేసినాం కదా తెలంగాణకు. కూలి పని చేసి ఏది కూలి పని చేసి తట్టలు మోసి మనం పైసలు ఈ పార్టీకి ఇచ్చేసినాం. అట్లనే నీ 50,000 కార్యకర్తలు కాదు, నీకే కాదు, మొత్తం 100 మంది నీ ఎమ్మెల్యేలు ఉండే. మనిషికి ఒక 1000 మందిని తీసుకొచ్చి పర్యబాస్తుంది, దానికి మనం రిపేర్ చేద్దామని ఎందుకు కార్యకర్తలకు పిలుపు ఇవ్వలే? ఇలా నీ అవినీతిని చేసుకోవడానికి 50,000 మందిని తీసుకోపోతా, ఆడనే ఉంటా, ఆడనే తొక్కుతా, ఆడనే పంపులు స్టార్ట్ చేస్తా. ఏడికెంచి చేస్తారండి పంపులు స్టార్ట్? ఏడికెంచి పిల్లర్లను మరమ్మత్తు చేస్తారండి? వర్షాకాలం వచ్చింది, ఆ రోజు కనుక చేస్తే ఇవాళ ఈ గతి పడకపోతుండే అని అంటాడు ఆయన. అందుగురించే ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. కానీ ప్రధానంగా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల పాటు ఒక 120 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ కరువును తీసుకొచ్చింది. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. తాగనీకే నీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, ప్రజలు అల్లాడుతున్నారు అంటున్నారు. నిజంగా కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే నవ్వు వస్తుంది నాకు. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కరువు ఉంది, ఒకటి తెలంగాణలోనే కాదు. ఇవాళ అనేక రాష్ట్రాలలో కరువు నడుస్తుంది. బీజేపీ ఉన్న రాష్ట్రాలలో ఉంది, తర్వాత ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలలో ఉంది. కరువు అంత ఇది ఉంది, కానీ కరువు తాండవం ఇది చేస్తుంది. కానీ ఒక తెలంగాణలోనే నీళ్ళు ఇది అవుతున్నాయా? ఇవాళ తెలంగాణలోనే పొలాలు ఎండుకుపోతున్నాయి, అన్ని జాగాల పరిస్థితి. నేను మొన్న మహారాష్ట్ర పోయినా అదే పరిస్థితి, కర్ణాటక పోయినా అదే పరిస్థితి. అటు ఎక్కడైతే వర్షపాతం అధికంగా ఉంటుందో ఆదిలాబాద్ అటువంటి ప్రాంతం గిట్ట కరువుగా ఇదవుతుంది. ఆ రోజుల్లో లక్కీగా ఇందుకు 10 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. ఆ రోజు చంద్రబాబుకు 10 సంవత్సరాలు వర్షాలు పడలే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 10-20 సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. ఈయన ఎక్కడికైనా తీసుకొచ్చిండండి? వర్షాలు పడితే కరువు ఉండదు, వర్షాలు పడకపోతే కరువు ఉంటుంది. ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకించి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళని మేము ఆపేసినాము, ఆ పంటలను ఇది చేసినామంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు అందవచ్చు. కానీ ఇవాళ వర్షాలే పడకపోతే మొత్తం భారతదేశం ఇదైతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. నాగార్జున సాగర్ కాలువ 15 రోజుల ముందు ఇడిచిపెడితే అంటే ఆ పంటలన్నీ ఇదైతుండే అని ఆ విధంగా రెచ్చగొట్టడానికి చెప్తాడు ఆయన. ఆయన ఎప్పుడన్నా ప్రజలు మా కాలువకు నీళ్ళు ఇవ్వమంటే ఆ రోజు ఇయ్యడు ఆయన. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు ఆయన. ఇవాళ మేము గిట్ట నీళ్ళు ఇస్తున్నాం, కాలువలలో ఎంత ఇది ఉంది. ఇవాళ ఇంత అనేటప్పుడు నీ కృష్ణాలో మనకు రావాల్సిన వాటా
ఇలా నువ్వు ఆంధ్రకు మొత్తం తరలిచ్చినావు, ఇలా నువ్వు మాట్లాడుతున్నావు ఏం వాటర్ గురించి, కరువు గురించి. కరువుకు గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. కానీ రైతులను పరామర్శిస్తున్నాడు, పొలం బాట అంటున్నాడు. అంటే గతంలో మీరు అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు అసెంబ్లీకి అయితే రాలేకపోయింది, కానీ ఇలా రైతుల దగ్గరికే పోయి రైతులనే ఇలా పరామర్శిస్తున్నాడు కదా కేసీఆర్. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులు చచ్చిపోయారు. మీ ప్రభుత్వంలో కూడా ఈ 3 నెలల్లో ఈ 100 రోజులలో 200 మంది రైతులు. ఓకే అబ్బా, నేను ఏమంటున్నా అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తదేం కాదు కదా. అంతకుముందు ఎందుకు పోలేదు ఈయన? అంతకుముందు ఎందుకు రైతుల దగ్గర పోయి ఇది చేయలేదు? ఆ రోజు చనిపోయిన రైతుల దగ్గర పోకుండా పంజాబ్లో రైతులు ఇదైతే ఆత్మహత్య అవుతుందో ఆడ 3 లక్షలు పోయి ఇచ్చి నేను ఇండియాలో ఒక బీఆర్ఎస్ని పెట్టాలనే ఉద్దేశంతో పోయినావు. ఇక్కడ చనిపోయిన రైతు దగ్గర ఈ 10 సంవత్సరాల ఒక్క రైతు ఇంటికి పోయిందా? ఎవరికన్నా భరోసా ఇచ్చిండా? నేను ఉన్న ముఖ్యమంత్రి మిమ్మల్ని ఆదుకుంటానేది ఎవరికన్నా చెప్పిండా? ప్రతిపక్షంలో వస్తే రైతులు ఆదుకొస్తారు. ఎవరికన్నా కలిసిండా జనాలకు? 10 సంవత్సరాలు జనాల దగ్గర పోయిండా? ఇలా కరీంనగర్ పోతుండు, నల్గొండ పోతుండు. ఆ రోజుల్లో ఎక్కడ పోయినావు? మళ్ళీ నీవు ఎన్నికల సభలకు తప్ప ఇంకా ఎక్కడ పోయినావు నువ్వు చెప్పు. ఎప్పుడన్నా అధికారులతోటి సమీక్ష సమావేశాలు జరిగినాయా? లేకుంటే ఒక ప్రతిపక్ష పార్టీలను పిలిచి నువ్వు మాట్లాడిన రోజులు ఉన్నాయా? ఆ ప్రగతి భవన్లో ఏమవుతుందో వెనుక ముంగటికించి ఆ జైలు ఖానా ఉంటే లోపల ఏమవుతుందో తెలియదు. ఇలా సెక్రటరియట్ కానీ నీకు ప్రగతి భవన్లో ఒక సామాజిక వర్గం ఎస్సీకి, ఒక సామాజిక వర్గం ఎస్టీకి పెట్టించి అది ప్రజాభవన్గా మార్చినాం. ఈ విధంగా ఇవాళ నేను రైతులను ఇది చేస్తున్నా, రైతులు 200 మంది చచ్చిపోయారు అట్లాంటిది. ఈ పీరియడ్లో ఎంతమంది చచ్చిపోయారు? ఎవరి దగ్గర పోయినావు నువ్వు? అది ముందుగా రికార్డు తీయమని. ఇలా ఏదో మమ్మల్ని బదనాం చేయడానికి మళ్ళీ నేను అధికారంలో వస్తా, మీరేమో అధికారంలో వచ్చేది లేదు, ఈయన ఉండేదే లేదు. ఈయన జైలుకు పోతాడు, ఎక్కడ అధికారంలో వస్తాడు అవుతుందా? జైలుకు అంటారు. మొన్న తుక్కుగూడ వేదిక ద్వారా కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇట్లనే సపరేట్ ఒక జైలు కట్టిస్తాం డబుల్ బెడ్ టైప్లో అన్నారు. కల్వకుట్ల కుటుంబాన్ని జైల్లో పెడతామంటున్నారు. కేవలం ఇది వ్యక్తిగతంగా మాటలకే పరిమితమైందా, లేకపోతే నిజంగా ఆ రకమైనటువంటి దిశలు ఏమైనా ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేస్తాయి. జైలుకు పంపిస్తాం, జైళ్ళలో డబుల్ బెడ్రూమ్ లెక్క ఉంటుంది రూములు, తర్వాత జూల గిట్ట ఇస్తాం వీళ్ళకి. ఇగో ఇటువంటి అవినీతి పరులు ఉండే ముఖ్యమంత్రి, ఈ కుటుంబ సభ్యులు అక్కడ పులులను తర్వాత రకరకాల జంతువులను కడతారు కదా, ఒక పర్మిషన్ తీసుకొచ్చి జూ పార్కులో పెడతాం వీళ్ళు జనాలను చూపెట్టడానికి. ఎవడన్నా అవినీతి చేస్తే ఇగో ఈ జంతువులు లెక్క అవుతారు, అవినీతి చేయకండి. ఇంత తినడానికి ఇంత భూనే కదా మనకు, లగ్జరీగా బతకడానికి కొంత డబ్బులు తప్ప ఇంకేముంది. మీరు విపరీతమైన డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలనో అర్థం కాక ఇప్పుడు చూడండి, నిజాయితీగా మనము కొట్లాడేటప్పుడు మనం కరప్షన్ లేనప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే కరప్షన్ జరుగుతుందో ఆటోమేటిక్గా మనకు ధైర్యం కోల్పోతూ ఉంటాం. అయితే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాస్తా, వాళ్ళకు జైల్లో ఉందని రోజులు జైలుకెంచి ఒక 2 నెలలు ఫేర్వెల్ మీద వస్తారు కదా, అట్లా జూ పార్కులో పెట్టండి, జనాలను సందర్శించడానికి ఒక బోన్ పెట్టండి, ఆ బోన్లో వీళ్ళని పెట్టండి, జనాలను చూపెట్టండి, చూడు వీళ్ళ అవినీతి పరులు ఇగో ఈ బోన్లో ఉన్నారు అనేది మనం చూపెట్టాలి. కొత్త రకమైన ఇది చేయాలి. అప్పుడు ఎవరన్నా అవినీతి చేస్తేనే అమ్మ ఈ జంతువుల బతుకురా మన అనే పద్ధతిలో మానసికంగా కుంగిపోవాలి ఆయన. ఈ విధంగా చేస్తాం. ఓకే, ఈ 6 గ్యారెంటీలు అమలైనాయా సార్? తెలంగాణలో మీరు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు అమలైనాయా? తుక్కుగూడ సభ ద్వారా 64 సీట్లు, ఈ 6 గ్యారెంటీల ద్వారా 64 సీట్లు తెచ్చుకున్నారు. మళ్ళీ అదే తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు శంకారావం పూరారు. ఈ 6 గ్యారెంటీలు అనేది నిజంగా తెలంగాణలో 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అయితే ఇన్నాయి అబ్బా. 6కి 6 3 నెలల్లో. ఇప్పుడు మీరు కేసీఆర్కి ఎందుకు అడగరు? 10 సంవత్సరాలలో ఎన్ని గ్యారెంటీలు చెప్పిండి. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మీరు ఎప్పుడు ఎస్సీ ఎస్టీలు ఓన్లీ ఉద్యోగాలు అడుగుతారు, మీకు టాటా బిర్లా చేస్తా అన్నాడు, అందరినీ భికారీ బిర్లా చేసిండు. ఈ విధంగా ఆయన ఇన్ని చేస్తే 10 సంవత్సరాలలో మీకు ఓపిక ఉంటుంది. కానీ 3 నెలల తర్వాత మీరు ఏం చేయలేదని ఒక దిక్కు కొడుకు, ఒక దిక్కు అల్లుడు, ఒక దిక్కు ఆయన. 3 నెలల్లో మీరేం చేసిర్రు? మీరేం బీకిర్రు? 3 నెలల్లో మాకు కొత్తగా వచ్చింది తెలంగాణ, మేము కాపాడుకోవాలి. ఆ రోజు పుష్కలంగా డబ్బులు ఇచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ.
పుష్కలంగా నీ దగ్గర నిధులు ఉన్నాయి. కానీ ఇవాళ బేకార్ తెలంగాణ, బికారీ తెలంగాణ, బంగారు తెలంగాణ ఏదైతే నువ్వు 10 సంవత్సరాలు చెప్పినావో బంగారు తెలంగాణకు బికారీ తెలంగాణ, బేకార్ తెలంగాణ చేసి గల్లెపెట్ట ఖాళీ చేసి మా చేతికి అప్పగించి పోయిండు. ఆ దానికి చదువుకుంటా ఇవాళ ఎన్జిఓస్లకు 1 తారీఖు పేమెంట్ ఇచ్చేటట్లు ఎక్కడైతే ఇదవుతుందో కొంత ఇదవుతుంది. కానీ 6 గ్యారెంటీలు 100% చేస్తాం. 100 రోజులైంది. 100 రోజులలో 3 నెలలు ఇంత ఇది ఉంటే వీళ్ళ తొందరపాటు ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు వీళ్ళు ఆగుతారా? ఒర్లి మెంటల్ బిలాక్ అయ్యి ఇదైపోతారు, వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు. సార్ ఫైనల్గా నిజంగా రాముల నాయక్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంతృప్తిగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా అంటే ఏం చెప్తారు? తృప్తిగా ఉందా? సంతృప్తి కాదు, తృప్తిగా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. ప్రగతి భవన్కి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటా. ఈ ప్రగతి భవన్ కట్టించింది నేను. ఓకే, అందులో 5-6 బొందలు ఉన్నాయి, మీకు తీసుకుపోతే ఎప్పుడన్నా ఆ వెనుక సైడ్లో. వాళ్ళ ఆత్మగీత ఇప్పుడు కొంత ఇదైతుండొచ్చు. ఇవాళ ఎంత తృప్తిగా ఉంది. మీరు సెక్రటరియట్ చూడండి, ఇంత పెద్ద సెక్రటరియట్ కట్టి ఒక్క జనం ఒక పురుగు కనిపిస్తుండేనా? ముషిరాబాద్ జైలు లెక్క కనిపిస్తుండే. ఇలా కలకలలాడుతుంది. దసరా పండుగ, దీపావళి, సంక్రాంతికి మన ఊర్లో జనాలు ఎట్లా ఉంటారో అట్లా మీరు 3 గంటలకు పోయి చూడండి. మంత్రుల దగ్గర 4,500 మంది. ఇవాళ ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇవాళ ఆ రోజులలో ఏముండే, కేసీఆర్ దగ్గర నేను 4 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్సీగా, 2 సంవత్సరాలు వదిలేసి వచ్చిన. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఆ మంత్రిని పిలుస్తూనే పోవాలి ఆయన. ఇవాళ మా సీతక్క కానీ, మా కొండ సురేఖ కానీ, మా పొంగులెట్టి కానీ, కోమటిరెడ్డి కానీ, ఏ మంత్రులు, మా పొన్నం ప్రభాకర్ కానీ ఇట్లా నూక్కుంటూ పోతారు. పోయి సీఎంని కలుస్తారు. ఏమైనా మీటింగ్ ఉంటే పక్కకు గుర్తుంటారు, లేకుంటే మాట్లాడి వస్తారు. ఎమ్మెల్యేలు పోతూ ఉంటారు. కానీ ఇవాళ అటువంటిది ఇది పెట్టుకొని ఇవాళ ఇది చేయడం కరెక్ట్ కాదు. 100% వీళ్ళు అధికారంలో రారు. ఫోన్ ట్యాపింగ్ మీద తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఫోన్ ట్యాపింగ్ ఒక రాజకీయ నాయకులేదే కాదు, వ్యాపారవేత్తలకు ఎంత బ్లాక్మెయిల్ చేసిరు, హీరోయిన్లకు ఎంత ఇది చేసిరు, హీరోలకు ఎంత ఇది చేసిరు, ల్యాండ్ ఉన్నోళ్ళకి ఎంత చేసిరు, వ్యాపారంలో కొంత డబ్బులు సంపాదించుకొని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారో తప్పకుండా ప్రభుత్వం వెంబడబడుతుంది, ప్రజల గిట్ట వెంబడబడతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాముల నాయక్ గారు. ఇది మొత్తం మీద సీనియర్ నాయకులు రాముల నాయక్ గారు అయితే ఒక స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నేను సంతృప్తిగా ఉన్నా, సో చాలా హ్యాపీగా ఉన్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెడతాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎవరైతే దోషుల్లో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లకు 17 సీట్లు గెలిచే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది, ఇటు రాష్ట్ర రాజకీయాలు అటు దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.